కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఏప్రిల్ 29న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే వచ్చాయి. బోల్డ్ అంత టెన్షన్ ఉన్నప్పటికీ మే 4th వరకు ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరగబోతోంది. ఈ 5 రోజుల గ్యాప్ ఎందుకుంది? ఎవరు స్ట్రాంగ్ రూమ్లను భద్రపరచాలి? ఎందుకని సీసీటీవీలతో పాటుగా స్ట్రాంగ్ రూమ్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ మీద డౌట్లు వస్తున్నాయి. అందులో కూడా మమతా బెనర్జీ తన క్యాడర్కు ఎందుకని తీవ్ర స్థాయిలో ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉండండి, డే అండ్ నైట్ కాపలా కాయండి అనే మాట ఎందుకంతని చెప్తున్నారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉంటాయో లేదో అనుమానంగా ఉంది. మీరు అలర్ట్గా ఉండి, నేను అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను, పోరాటం మాత్రం ఆపను అనేమాట. అంత డౌట్ ఎందుకని వచ్చింది ఈవీఎంల భద్రత మీద? అది ఏం లేదు, అది ఎప్పుడు మమతా బెనర్జీకి ప్రాబ్లం ఇప్పుడు కాదు. ఈవెన్ 2024 లోక్సభ ఎలక్షన్ టైంలో ఉండే, దానికన్నా ముందు దీనికి ఉన్న ముందు ఎలక్షన్ జరిగిన దాంట్లో కూడా ఉండే. ఈవెన్ మహారాష్ట్రలో కూడా చూసాం మనది. ఉద్ధవ్ థాకరేకి ఇది డౌట్లు ఉండే, ఎవరైనా కొట్టేస్తారో అని చెప్పి. నిన్న ఒక కన్ఫ్యూషన్ ఏం జరిగిందంటే, ఈ ఈవీఎంలు అన్ని వాడర్ తీసుకెళ్ళిన ఈవీఎంలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 ఈవీఎంలు తీసుకెళ్లారు. ఓకే, దాని తర్వాత మెయిన్ సెంటర్లో పెట్టేసుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాంతోపాటు ఒక 100 మిషన్స్ని ఒక్కొక్క సెంటర్ స్టాండ్ బైగా ఒక్కొక్క సెంటర్లో రెండు పెట్టుకుంటారు. జరుగుతుంది ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం అయితే రీప్లేస్ చేయొచ్చు ఇమ్మీడియట్గా. టెక్నికల్ ఇష్యూస్. ఇది వాడకపోతే ఈవీఎంలు మళ్ళీ తీసుకురావాలి, రిటర్న్ తీసుకొచ్చి మెయిన్ సెంటర్కి వచ్చి యాక్చువల్ ఓటింగ్ జరిగిన ఈవీఎం సపరేట్, ఈ బ్లాంక్ ఈవీఎంస్ అంటే వాడిన ఈవీఎంస్ సపరేట్ పెడతారు. ఫస్ట్ ఈ వాడిన ఈవీఎంస్లు పంపించేస్తారు, జీపీఎస్ ట్యాగ్ చేస్తారు. దానికి ప్రతి వెహికల్కి జీపీఎస్ ట్యాగింగ్ ఉంటుంది అనమాట. వెహికల్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఎక్కడికి వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ మానిటర్ చేస్తారు. సో అక్కడ ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ డే ఈ అన్యూస్డ్ ఈవీఎంస్ ఉంటుంది చూడండి, దాన్ని సపరేట్గా తీసుకెళ్తారు, అది కూడా ట్యాగ్ చేస్తారు. టీఎంసీ వాళ్ళు ఇది చూసి ఈవీఎంలు బీజేపీ వాళ్ళు ఇంకో చోటుకు తీసుకెళ్తున్నారని చెప్పి ఆరోపణ చేశారు. అది కాదు జరిగింది. ఇది ప్రతి స్టేట్లో జరుగుతుంది. అన్యూస్డ్ ఈవీఎంస్ తీసుకెళ్ళి వాళ్ళు సపరేట్గా ఇంకో సెంటర్లో పెట్టుకుంటారు. దాని కూడా సెక్యూరిటీ ఉంటుంది, కానీ అంత పెద్ద సెక్యూరిటీ అక్కర్లేదు, బికాజ్ నథింగ్ మ్యాచ్ ఇన్ దాట్. కానీ అప్పుడు కూడా ఉంటుంది బేసిక్ సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా తీసుకుందాం మనం. కలకత్తా తీసుకుంటే కలకత్తాలో ఒక 3 లెవెల్ సెక్యూరిటీ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 22 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి, 7 కౌంటింగ్ సెంటర్స్ ఉంది. సో మీరు అడిగారు చూడండి కవిత గారు, ఎందుకు ఇది 5 రోజులు తీసుకుంటుంది అనేది. ఇది ప్రతి ఎలక్షన్లో ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు ఎప్పుడో జరిగింది, కేరళ ఎప్పుడో జరిగింది. ఇప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేసినా? మనం కూడా లోక్సభ ఎలక్షన్ టైంలో చూసాం. ఆల్మోస్ట్ 1 month పట్టింది, 1.5 months పట్టింది ఫైనల్ కౌంటింగ్ రావడానికి 2024 లోక్సభ ఎలక్షన్. ఎందుకంటే ఈ మిషన్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సెంటర్కి. అక్కడ మొత్తం టేబుల్ సెటప్ చేయాల్సి వస్తుంది, కౌంటర్స్ పెడతారు, దానికి బ్యారికేడింగ్ చేస్తారు. ఇదంతా టైం తీసుకుంటుంది అనమాట. దాని తర్వాత ప్రింట్అవుట్ తీసి దాన్ని అంటిస్తారు, ఈ బూత్ నెంబర్ ఇక్కడ, ఈ బూత్ నెంబర్ ఇక్కడ. సో ఏజెంట్ దాని ఆపోజిట్ సైడ్లో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి మిషన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి చూపించాల్సి వస్తుంది. మిషన్ సీల్ తీసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, ఎస్ అంటారు, దాని తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అవి కూడా ఈ బటన్ ప్రెస్ చేస్తే బీజేపీకి ఇన్ని ఓట్లు వచ్చింది చూడండి అంటే వాళ్ళు రాసుకుంటారు వాళ్ళ వైపు నుంచి. దెన్ టీఎంసీకి ఎంత వచ్చిందన్న టీఎంసీ రిప్రజెంటేటివ్ రాసుకుంటారు. సో ఇది ఒక్కొక్క రౌండ్ బై రౌండ్ నడుస్తుంది ఇది. ఓకే, సో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఈ మిషన్లు యూస్ చేసిన మిషన్లు అన్నీ, దట్ ఈస్ ఆల్రెడీ కౌంటింగ్ అయిన మిషన్స్ని మళ్ళీ ఒక బాక్స్ వేసి సీల్ చేసి పక్కన పెడతారు దాన్ని. ఎందుకంటే రేపు ఏదైనా ఒక ఎలక్షన్ పిటిషన్ వస్తే క్యాండిడేట్ బర్నింగ్ ఆఫ్ ఈవీఎం కూడా డిమాండ్ చేస్తారు, చిప్ బర్నింగ్ డిమాండ్ చేస్తారు. ఇప్పుడు జరుగుతుంది ఒక, ఐ థింక్ హర్యానాలోనో ఇక్కడ, ఐ థింక్ బీహార్లో జరుగుతుంది ఒకటి అట్లనే కేసు. మహారాష్ట్రలో కూడా ఒకటి ఉంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో 5 రోజులు చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్ జరిగిన రోజు తర్వాత 2వ రోజు రీపోలింగ్ జరగవచ్చు కొన్ని కాన్స్టిట్యున్సీలు. ఐ థింక్ బెంగాల్లో కూడా జరగబోతుంది, ఇవాళ రేపు రీపోలింగ్ ఉంటుంది. ఆ రీపోలింగ్ కోసం వీళ్ళు మళ్ళీ ఈవీఎంలు అన్నీ తయారు చేయాల్సి వస్తుంది. వాళ్ళు టైం తీసుకుంటారు. అది 1వ, 2వ బూత్లోనే ఉంటుంది, కానీ ఆ పని అంతా కూడా ఉంటుంది. మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్స్ పిలవాలి, మళ్ళీ ఇదంతా తయారు చేయాలి, మళ్ళీ పోలింగ్ ఏజెంట్స్ని ఇన్ఫామ్ చేయాలి, ఓటర్ని ఇన్ఫామ్ చేయాలి. చూడండి, మీ బూత్లో జరిగిన ఓటింగ్ ఏదో జరిగింది,
ఈవీఎం స్పాయిల్ అయిపోయింది, ఖరాబ్ అయింది, వీఆర్ రీడూయింగ్ ఇట్ అగైన్, లేకుంటే ఏదో వైలెన్స్ జరిగింది అక్కడ. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఈ దానికోసం ఇప్పుడు స్టేట్లో కూడా మనం చూసాం, ఎంటైర్ వెస్ట్ బెంగాల్లో 200 కంపెనీస్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని పెట్టారు వీళ్ళు. అది సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, సిఐఎస్ఎఫ్ ఉండొచ్చు, బిఎస్ఎఫ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మమతా బెనర్జీ నాకు ఆరోపణ చేశారు, బిఎస్ఎఫ్ వాళ్ళు బార్డర్ గార్డ్ చేయాలి కదా, వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఎమర్జెన్సీ రోజులు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ మాకు అనేది. అది ఎందుకంటే లాస్ట్ టైం 7 రౌండ్లు జరిగిన తర్వాత కూడా చాలా పెద్ద వైలెన్స్ జరిగింది. ఎలక్షన్ ముందు వైలెన్స్ ఉండే చాలా మటుకు, కానీ దాని తర్వాత కూడా వైలెన్స్ జరిగింది. చాలామంది చనిపోయారు దాంట్లో. నిన్న కూడా చూడండి పోలీస్ అంటే అసలు ఫైరింగ్ జరిగింది నిన్న. ఏదో సివిలియన్ ఫైర్ చేశాడు, మీరు చూసుంటారు వీడియోలు, లాఠీ చార్జ్ జరిగింది. వైలెన్స్ అనేది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో చాలా కామన్, ఇప్పుడు కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి కూడా. సో అది కొత్తదేం కాదు. అదే దానికోసం మీరు చూడండి, తమిళనాడులో ఇంత గొడవ లేకుండే, కేరళలో దే వాజ్ నథింగ్, అక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ప్రాబ్లం లేదు. అస్సాంలో చాలా సెన్సిటివ్ అయిన ప్లేస్లో అక్కడ కూడా గొడవ లేదు. వెస్ట్ బెంగాల్లో ఒకటే ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ మమతా బెనర్జీ ఆమె ఫస్ట్ టైం పోటీ చేసినప్పటి నుంచి 2011 నుంచి ఆమె ఈ అగ్రెసివ్నెస్ చూపిస్తుంది ఎప్పుడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పారంటే వాళ్ళ పార్టీ కార్డర్స్కి చెప్పారు, మీరు ఎవ్వరు స్ట్రాంగ్ రూమ్ ముందు నుంచి వెళ్ళకూడదని. యాక్చువల్లీ స్ట్రాంగ్ రూమ్ ముందు రానియర్ ఎవరు. దెర్ ఇస్ అ 500 మీటర్, ఒక కేసులో 100 మీటర్స్ ఒక గ్యాప్ ఇస్తారు వాళ్ళు, అక్కడ దాని బయటనే ఉండాలి వీళ్ళందరూ. సీల్ చేస్తారు, డబుల్ సీల్ చేస్తారు, ట్రిపుల్ సీల్ చేస్తారు, 2 ప్లాంకులు కొట్టి దానికి మొదలు కొడతారు, దాన్ని చేస్తారు వీళ్ళు. దాని తర్వాతనే కౌంటింగ్ రోజు పొద్దున 6 గంటల నుంచి వీళ్ళు ఓపెన్ చేయడం మొదలు పెడతారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏజెంట్స్. సో అందరిని అక్కడే ఉండండి, మీరు అక్కడే నిద్రపోండి, నేను కూడా భవానీపూర్లో నేను కూడా ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ బయట ఉంటా అని చెప్పి ఆమె ఒక పిలుపు ఇచ్చింది. బీజేపీలో ఏమంటున్నారంటే ఆమె ఓట్ చోరీ కోసం రెడీ అవుతుంది, అలిగేషన్. ఆమె ఓడిపోతే డెఫినెట్గా ఓట్ చోరీ జరిగిందని చెప్పి ఆరోపణ చేయడానికి ఒక గ్రౌండ్ తయారు చేస్తున్నారు అని మమతా బెనర్జీ అని చెప్తున్నారు. అండ్ ఈసీ మీద కూడా ఆరోపణలు చేశారు, సీసీటీవీలను ఆఫ్ చేస్తున్నారని. ఈసీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది, మేము సీసీటీవీలను ఆఫ్ చేయట్లేదు అనేది. కరెక్ట్, బికాస్ ఆఫ్ చేస్తే రీపోలింగ్ అవుతుంది. ఏ సెంటర్లో అయినా సీసీటీవీ ఆఫ్ చేస్తే రీపోలింగ్ జరుగుతుంది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఏదో అవకతవకలు జరిగింది పాత సిస్టంలో, మీకు గుర్తుండదు కవిత గారు, బీహార్, యూపీ లాంటి ప్లేస్లో ఆ టైంలో వీళ్ళు సీసీటీవీ అంటే మొత్తం కౌంటింగ్ సెంటర్ టేక్ ఓవర్ చేసుకొని కూర్చొని స్టాంప్ కొట్టి బ్యాలెట్ పేపర్లు వేసేస్తారు. ఇప్పుడు అది కాదు కదా, ఎందుకంటే ఈవీఎం కూడా మీరు హైజాక్ చేస్తే కూడా మీకు ఒక ఈవీఎం ఓట్ వేసి నెక్స్ట్ దానికి వెళ్ళడానికి ఒక 1 minute తీసుకుంటుంది. 1 గంటలో 60 ఓట్లే పడుతుంది, అది కూడా పడదు మీరు ఈవెన్ కంప్లీట్ టేక్ ఓవర్ చేస్తే కూడా. అండ్ మల్టిప్లై బై నంబర్ ఆఫ్ అవర్స్, ఓకే, ఒక 9 గంటలు తీసుకోండి, 540 ఓట్లు పడతాయి అంతే. ఓకే, సో ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటే కూడా టైం తీసుకుంటారు, 12 గంటల సేపు దాకా టైం తీసుకుంటారు. సో ఈవెన్ మీరు రిగ్ చేయలేరు అక్కడ కూడా, ఇంపాసిబుల్ చేయడం. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఒక సెంటర్, ఒక బూత్లో ఒక ప్రాబ్లం ఉండే, బీజేపీ సింబల్ మీద ఎవరో టేప్ పెట్టేశారు, అది ఆ వీడియో కూడా వచ్చింది బయటికి. అది దాని తర్వాత ఆ బూత్ కౌంటర్మైన్ చేసి మళ్ళీ రీపోలింగ్ జరిగింది అక్కడ. అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా అదే మాట చెప్తున్నారు, మా సింబల్స్ మీద మీరు టేప్ వేశారు అనేది. అదే అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ఉన్న లెఫ్ట్ పార్టీస్ మమతా బెనర్జీని అడ్డుకోలేకపోతున్నారు అంటే ఇట్ విల్ బి సర్ప్రైజింగ్. అందుకే వాళ్ళ దగ్గర కార్డర్స్ ఉన్నారు కదా, ఎక్కడ పోయింది వీళ్ళ కార్డర్స్ అందరూ. సో ఇప్పుడున్న అది కూడా కాకుండా ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టి ఈ కోడ్ బేస్డ్ ఐడి కార్డు ఇస్తున్నారు వీళ్ళకి. ఓకే, అంటే అందరూ లోపల రాలేరు, ఎవరెవరు లోపలికి వస్తున్నారో పార్టీది ఒఫీషియల్ ఏజెంటు వాళ్ళకు క్యూఆర్ కోడ్ బేస్ ఇస్తున్నారు. ఎందుకంటే జరుగుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 hours కూర్చోగానే మీకు టైర్డ్ అయిపోతారు, మీరు రీప్లేస్మెంట్ ట్రై చేస్తారు బయట నుంచి, ఎవరో ఇంకొకరు వస్తే ప్రాబ్లం అవుతుంది. సో దాట్ హ్యాస్ బి ద ఒఫీషియల్ పార్టీకి. ఈవెన్ బూత్లో కూడా అదే జరుగుతుంది. బూత్లో నేను కూడా బూత్లో కూర్చున్నాను ఒక టైం, నాకు గుర్తుంది, 3-4 hours తర్వాత మనకు కూడా అది వేడి ఉంటుంది ఆ టైంలో. సమ్మర్ అంటే ఏం చెప్తారు, ఫ్యాన్లు ఉంటాయి కానీ ఏసీ గీసీ ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు సమ్హౌ బయటికి వెళ్ళి ఒక నీళ్ళు దాకా వస్తాం, లేకుంటే ఏదైనా తినేసి వద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు మీ పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చి మిమ్మల్ని రీప్లేస్ చేయాలి, ఎవరో వచ్చి రీప్లేస్ చేయడం కాదు. సో అదొక పెద్ద లాజిక్ ఉంది దాంట్లో కూడా. సో అనాథరైజ్డ్ ఉండకుండా చేస్తున్నారన్నమాట. కానీ ఈ పర్టికులర్ కౌంటింగ్ ప్రాసెస్ అనేది ఆ రోజు పొద్దున 7 గంటల నుంచి టెక్నికలీ మొదలైంది. ఇక్కడ మమతా బెనర్జీ చేసే ఆరోపణలు ఏంటంటే, ఒకటి పోస్టల్ బ్యాలెట్స్ గురించి చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ వీళ్ళు ట్యాంపర్ చేశారు, అది ప్రూఫ్ ఏం లేదు. ఆమె ఆరోపణ చేస్తుంది కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని చాలా క్లియర్గా ఖండించారు, ఏం జరగలేదు. పోస్టల్ బ్యాలెట్స్ ఎట్లా ఉంది అట్లానే ఉంది, సీల్డ్ యూనిట్స్లోనే ఉంది, అది ఆ రోజు పొద్దున ఓపెన్ చేస్తారు. అంతే మనకు తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఈ సపోజ్ మీరు ఒక బూత్లో కూర్చున్నారు, మీరు మీ కాన్స్టిట్యున్సీ ఇంకో ప్లేస్లో ఉంది, మీరు ఓట్ చేయలేరు, అది వీఆర్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ దట్ బూత్, లేకుంటే వీఆర్ పోలింగ్ ఆఫీసర్ ఆ బూత్లో. సో మీరు వెళ్ళలేరు. సో ప్రతి బూత్లో 10 మంది అయినా ఉంటారు కదా ఆఫీషియల్స్,
వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళని అలాట్ చేసిన టైంలోనే వాళ్ళకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు వాళ్ళ ఏరియాది, ఇచ్చి మీరు ఎవరికి ఓటు వేయాలని మీరు వేసేసుకొని చెప్పేసి ఎన్వలప్ వేసి సీల్ చేస్తారు దాన్ని. అది కాకుండా ఈ ఆర్మ్ ఫోర్సెస్ అదే స్టేట్ నుంచి ఉన్న ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకో చోట్ల వాళ్ళకి పోస్టింగ్ ఉంటుంది. సో అక్కడి నుంచి చేస్తారు. ఇట్లాంటి చాలామంది ఉంటారు. ఈవెన్ ఓల్డ్ పీపుల్, ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఇన్ఫర్మ్ ఉంటారు, నడవలేకపోతారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని చేయవచ్చు. సో వాళ్ళ ఇంటికి రిటర్నింగ్ ఆఫీసర్ వెళ్తారు, వాళ్ళు మార్క్ చేస్తారు, చేసిన తర్వాత సీల్డ్ ఎన్వలప్ వేసి సీల్ చేసేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, మేము రాలేము, అది ఓన్లీ ఫర్ ఓల్డ్ పీపుల్. ఇది మిగతా వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాళ్ళది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కేరళలో చూశాను నేను మిస్యూజ్ ఎట్లా చేస్తారు. ఈ పార్టీ వాళ్ళే వస్తారు తోడు. ఓకే, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా పార్టీ ఆయనే, ఓకే, ఆయన ఒక యూనియన్ మెంబర్, ఆయనతోటే వీళ్ళు కూడా వస్తారు, వచ్చి వాళ్ళే దాంట్లో మార్క్ చేసుకుంటారు. ఆ పాప ఆయన ముస్లానికి ఛాన్స్ కూడా ఇయ్యారు అట్లా. ఎనీవే అదంతా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఒక 200-300 ఉంటాయి, ఎక్కువ ఉండదు దానికన్నా. కొన్ని ప్లేస్లో 500 దాకా ఉంటుంది. కానీ మమతా బెనర్జీది ఇప్పుడు ఈ హైపర్ యాక్టివిటీ చూస్తే బీజేపీ కూడా మొదలుపెట్టారు. సో అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ట్రైనింగ్ సెషన్స్ పెట్టండి అందరికీ. బికాస్ ఈ కౌంటింగ్ ప్రాసెస్ అనేది మీరు రెగ్యులర్గా చూడకపోతే మీకు అర్థం కాదు ఎట్లా నడుస్తుంది అనేది. సో అది చాలా పెద్ద హాల్ ఉంటుంది, చాలా గొడవ ఉంటుంది, షౌటింగ్, కౌంట్, నంబర్ ఆఫ్ రౌండ్స్ అక్కడ ఇక్కడ. ముందు బ్యాలెట్ పేపర్ అంటే ఫస్ట్ 10 తీసి వాళ్ళు చూపించి దాంతో దాన్ని పైన రాసి రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెడతారు. నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ తీసి, ఇది ఈవీఎంలు. సో యూ హ్యావ్ టు బి కాన్స్టెంట్లీ అలర్ట్ అనమాట. సో బీజేపీ కూడా వాళ్ళ వైపు నుంచి ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నారు వాళ్ళ మెంబర్స్కి. అమిత్ షా గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నెక్స్ట్ 2 days అంటే ఇవాళ రేపు ట్రైనింగ్ సెషన్స్ ఉంది బీజేపీ కాడర్కి, మీరు ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పేసి. కానీ ఓవరాల్ చూస్తే ప్రతి స్టేట్లో లేని ప్రాబ్లం వెస్ట్ బెంగాల్. మీరు చూసుంటారు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలామంది వేరియేషన్స్ ఇచ్చారు. చూసాం, చాణక్య వాళ్ళది వచ్చింది, మై చాణక్య, వాళ్ళేమో బీజేపీకి చాలా పెద్ద మెజారిటీ ఇచ్చారు, 190 దాకా ఇచ్చారు, వాళ్ళు 48% ఓట్ పర్సంటేజ్ ఇచ్చారు. అదే టైంలో అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్లో యాక్సిస్ మై ఇండియా అని చెప్పి ఇంకొక పాల్ స్టోన్ వాళ్ళు ఇండియా టుడే కోసం చేశారు. వాళ్ళు ప్రతి స్టేట్ది ఎగ్జిట్ పోల్ ఇచ్చేసారు, వెస్ట్ బెంగాల్ తీయట్లేదు. అప్పుడు ఆ రోజు నేను కూడా లైవ్గా చూస్తున్నాను, రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అడిగారు, ఎందుకు మీరు ఇవ్వట్లేదంటే మా క్యాడర్స్కి మా రిప్రజెంటేటివ్స్ వెళ్ళినప్పుడు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 70% మంది డిడ్ నాట్ రెస్పాండ్, భయపడుతున్నారు చెప్పడానికి ఎవరికి ఓటేశారని. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఉంది, మేము చెప్తే మమ్మల్ని రేపు కొడతారు ఏమో అని చెప్పేసి. సో ఆ నంబర్లో ఒక క్లారిటీ ఉంది కవిత గారు, ఎవరు భయపడుతున్నారు ఎవరిని. టీఎంసీ బీజేపీ వాళ్ళని భయపడరు, లాస్ట్ టైం మనం చూసాం. అది వైలెన్స్ అటువైపు ఉంటుంది. దట్ ఈస్ బీజేపీకి ఓటేసిన వాళ్ళు టీఎంసీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారని భయం ఉంటుంది, మమ్మల్ని రేపు కొడతారు చంపేస్తారని జరిగింది కూడా లాస్ట్ టైం. సో 70% మంది ఆన్సర్ చేయలేదంటే 70% మంది దాంట్లో ఆబ్వియస్లీ అట్లీస్ట్ దాంట్లో ఒక 80% మంది బీజేపీకి ఓటేశారు. దానికోసం వాళ్ళు భయపడుతున్నారు చెప్పడానికి. ఓకే, లేకుంటే చెప్పేస్తారు కదా మేము టీఎంసీకి వేసామని చెప్పేసి. సో దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ టెలింగ్ దట్ అనమాట. కానీ చాణక్యది లాస్ట్ టైం కూడా 2024 ఎలక్షన్లో వాళ్ళ తప్పు వచ్చింది, వాళ్ళ డేటా కూడా. కానీ ఓవరాల్ చాలా టైట్ కాంటెస్ట్ ఉండబోతుందని చెప్పి ఒక క్లారిటీ దీంట్లో అయితే వచ్చేస్తుంది కవిత. ఎంత టైట్ కాంటెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు కూడా దీదీ చెప్తోంది 226 స్థానాల్లో నేను గెలవబోతున్నాను, ఎవరు ఏం చేసినా కానీ ఇంత మ్యానిపులేషన్స్ ఇవన్నీ అయినా. అండ్ ఐఎమ్ నాట్ బిలీవింగ్ దీస్ ఎగ్జిట్ పోల్స్ అనేది, అంటే ఫేవర్గా ఉన్నాయి చాలా వరకు అనే మాట తను చెప్తోంది. కరెక్ట్, అది చెప్పాల్సి. ఓడిపోతున్నా నేనని ఎవరు చెప్పారు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ మొహమ్మద్ సలీం చెప్పారు మేము ఎలక్షన్ గెలవబోతున్నాం అని చెప్పి. వాళ్ళకి 2 సీట్లు కూడా రావు, 0 వస్తుంది మోస్ట్ ప్రాబ్లీ. కానీ వాళ్ళు చెప్తారు కదా, కాన్ఫిడెన్స్ ఉంటుంది, మేమే గెలుస్తాం ఎలక్షన్ అని చెప్పేసి. మమతా బెనర్జీకి చెప్పారు, వాళ్ళ కాడర్ మోటివేట్ చేయాలంటే మీ కాడర్ని మీరు మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఆమెనే అంటుంది బీజేపీ వాళ్ళు క్యాంపెయిన్ నడిపిస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ అంతా వాళ్ళు దానికి చేస్తారంటే మా కాడర్ని డీమోటివేట్ చేయడానికి. ఒకసారి ఎలక్షన్ అయిపోతే డీమోటివేషన్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ కౌంటింగ్ సెంటర్స్ ప్రాబ్లం ఉంటుంది మీకు, అంతే. కానీ డిమోటివేషన్ అయిపోయింది, ఎలక్షన్ ఓట్ అయిపోయింది. ఎట్లయిపోయిందంటే మీరు మన ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత బయటికి అరే ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పు వచ్చిందిరా అని చెప్పేసి డిప్రెస్డ్లో ఉంటాం మనం చిన్నప్పుడు స్కూల్ అంతా. సో యూజువలీ మా టీచర్స్ చెప్పేటోళ్ళు మాకు అయిపోయింది కదా ఎగ్జామ్ అయిపోయింది, రేపటి చూసుకోండి వాళ్ళది అయిపోయింది. ఈవెన్ దానికి తప్పని తెలిసి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే కూడా ఏం చేయలేవు, ఎగ్జామ్ షీట్ లోపల ఉంది, క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ వన్. దిస్ ఇస్ ద సేమ్ లాజిక్. అయిపోయింది అంతే. మీరు డిమోటివేట్ అవుతారో ఏమవుతారో దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. కానీ కల్కట్టాలో ఈసారి చాలా మటుకు కవిత గారు వెస్ట్ బెంగాల్లో స్పెషల్ ట్రైన్స్, ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక డేటా చూస్తున్నాను అనమాట.
చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ మైగ్రెంట్స్ కూడా, మైగ్రెంట్స్ ఆఫ్ కోర్స్ ట్రైన్లో వస్తారు వాళ్ళు. 29th ఏప్రిల్ 29th కల్కటాకి వచ్చిన వాళ్ళు ఇన్కమింగ్ ప్యాసింజర్స్ 26,554. ఎగ్జిటింగ్ అండ్ సేమ్ డే ఒకటేసి వెళ్ళిన వాళ్ళు 22,000, ఆల్మోస్ట్ 23,000. ఏప్రిల్ 29th 28th సేమ్, ఏప్రిల్ 29th 27th సేమ్, ఏప్రిల్ 26 కూడా 26, 27, 28, 29 సేమ్ నంబర్. ఓకే, కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా వెళ్ళలేదు. అంటే వాళ్ళు కొంచెం లేట్ వచ్చాం కదా, కొన్ని రోజులు ఉండామని చెప్పేసి. యావరేజ్ ఫేర్ ఢిల్లీకి 5,000 నుంచి 14,000 ఇంక్రీజ్ అవుతుంది ప్రతి చోట. అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ 17,000 to 21,000 ఫర్ వన్ టికెట్. యూజువలీ అది 8 నుంచి 11 ఉంటుంది, 8,000 ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ టు కల్కటా ఇస్ 21,000 అన్నమాట. సో యావరేజ్ ఫేర్ ఇది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడి నుంచి చాలామంది మైగ్రెంట్ లేబరర్స్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఓటేశారు ఈసారి. నేను చెప్పాను చూడండి, ఇక్కడ వాళ్ళ భయం ఏంటుండండి, మేము వాట్సాప్లో చాలా మటుకు గ్రూప్స్ మెసేజెస్ జరిగింది ఏంటంటే, మీరు వచ్చి ఓటు వేయకపోతే మీ ఓటు ఉండదు నెక్స్ట్ టైం, బీజేపీ వాళ్ళు తీసేస్తారు అని చెప్పి. మైగ్రెంట్ వర్కర్స్ చాలామంది అక్కడ వెళ్ళి మళ్ళీ ఓటేసి వచ్చారు వాళ్ళు. నోయిడా లాంటి ప్లేస్లో హెల్ప్ లేదు, డొమెస్టిక్ హెల్ప్స్ అందరూ మాయమైపోయారట. సో ఒక ఆమె నిన్న ఒక క్లాసిఫైడ్ యాడ్ వేసింది, మై మేడ్ ఈస్ మిస్సింగ్ అని చెప్పేసి. సో ఆ పరిస్థితికి వచ్చేసారన్న. అంత కీన్ కాంటెస్ట్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్. మీరు ఎక్కడ చూడట్లేదు. అస్సాంలో ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఏమంతా గెలిపిస్తాడు. కేరళలో ఇట్ విల్ బి ఎ టచ్ అండ్ గో, బట్ యూడిఎఫ్ గెలిపిస్తారు. స్టాలిన్ ఇస్ ఓకే ఇన్ ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 polls, 1 poll. స్టాలిన్ కూడా కంఫర్టబుల్ ఉన్నారు. నారో కాంటెస్ట్ ఉంటుంది, కానీ టైట్ ఉంటుంది అక్కడ కూడా. ఇక్కడ ఒకటే ప్లేస్లో ఈ ప్రాబ్లం వస్తుంది. నిన్న కూడా చాలామంది నన్ను అడిగారు, ఫోన్ చేసి అడిగారు, సురేష్ గారు ఏం జరగబోతుంది వెస్ట్ బెంగాల్లో. నేను చెప్పాను, అది నాకు తెలిస్తే నేను చాలామంది బెట్టింగ్ గ్యాంగ్లు ఉంటారు, వాళ్ళ దగ్గర నేను కూడా బెట్లు పెట్టుకుంటాను కావాలంటే. కానీ ఏం జరుగుతుంది అనేది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా వస్తుందంటే, ఆల్మోస్ట్ 90 లక్షల మందిని తీసేశారు ఓటింగ్ లిస్ట్ నుంచి. ఓకే, వెరీ క్లియర్. మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేసాం. డివైడ్ బై 294 మీరు డివైడ్ చేస్తే మీకు ప్రతి కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు పోయినాయి. అప్రాక్సిమేట్లీ 29,000 సంథింగ్. కొన్ని కాన్స్టిట్యున్సీలో అది ఎక్కువ ఉంటుంది, కొన్ని కాన్స్టిట్యున్సీ తక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 5,000 ఓట్లు దానికన్నా తక్కువనా లేకుంటే 10,000 ఓట్ల దాకా గెలిచిన వాళ్ళు దే విల్ బీ ఇన్ ప్రాబ్లమ్ దిస్ టైం. ఓడిపోయిన వాళ్ళు కాదు, గెలిచిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గెలిచిన ఓట్లు ఈసారి లేవు, మొత్తం పోయింది ఈసారి. 30,000 ఓట్స్ అది కూడా పోయి ఉంటుంది. అండ్ అక్కడే మమతా బెనర్జీ టెన్షన్ ఉండే ఎస్ఐఆర్ల గురించి. దట్ ఈస్ వై ఈసారి ఉన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ప్రెడిక్ట్ చేయలేం మనం. ఎందుకంటే చాలా మటుకు ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ మనకు చూడాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ అనలైజ్ చేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న దాంట్లో మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే బెంగాలీలో ఉంది, అది మొత్తం డౌన్లోడ్ చేయలేకపోతున్నా, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పోయినాయి అని చెప్పేసి. కానీ మీరు చూసుంటారు, ఫస్ట్ రౌండ్ జరిగినప్పుడు 20 లక్షల మంది ఎక్కువ ఓటేశారు. సెకండ్ రౌండ్ కూడా బహుశా నంబర్ నేను చూడలేదు, ఇంకో అదే నంబర్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు 90 లక్షల మందిని తీసేశారు, 20 లక్షల మంది ఓటేశారు. సెకండ్ రౌండ్లో కూడా ఒక 20 వేస్తే 15 అని పెట్టుకోండి, 35. అంటే 90 minus 40, 50 lakh పీపుల్ ఇప్పుడు కూడా బయట ఉన్నారు. ఈ ఎవరు ఎక్స్ట్రా 40 అంటే వీళ్ళందరూ కొత్త ఓటర్స్. ఐదర్ ఫామ్ 6 ఫిల్అప్ చేసి కొత్తగా వచ్చారు, లేకుంటే 18 and just 18 and above వాళ్ళు ఎన్యూమరేట్ అయ్యారన్నాడు. సో ఈ ఎలక్షన్లో మీరు ప్రెడిక్ట్ చేయలేని ఈ ప్రాబ్లం ఇది. ఏ ఎలక్షన్ అయినా మీరు ప్రెడిక్ట్ చేయదు. దాంట్లో మై యాక్సెస్ ఇండియా వాళ్ళు ప్రెడిక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ డేంజరస్. ఆ నంబర్ ఇంత మటుకు ఎస్ఐఆర్ ఇంపాక్ట్ జరిగిన ఏ స్టేట్ లేదు, వెస్ట్ బెంగాల్ ఒక్కటే. అండ్ డెఫినెట్గా ప్రతి కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి. నేను 294లో 4వ తారీఖు మన అనాలిసిస్ కోసం నేను అనలైజ్ చేస్తున్నప్పుడు చాలా కాన్స్టిట్యున్సీస్లో 15,000, 16,000, 20,000 ఓట్లతో ఓడిపోయిన గెలిచిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఆ రోజు పొద్దున్న రిజల్ట్స్ వస్తున్నప్పుడు యూ కెన్ ఈజీలీ సీ అ స్వింగ్ అటువైపు. ఎందుకంటే ఇప్పుడు కూడా మమతా బెనర్జీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కోల్కతా, హుగ్లీ, హౌరా, సో నార్త్ పర్గనాస్ 24, సౌత్ పర్గనాస్ 126 స్థానాలు ఉన్నాయి. అండ్ మాల్డా ఆల్సో దట్. ఈ 126లో ఆమెకి ఎప్పుడు 100s 100 వస్తుంది, ఆమెకి 100 సీట్లు వస్తుంది. ఈసారి అది తగ్గి 60కి వెళ్తే దెన్ షీ ఈజ్ ఇన్ ట్రబుల్. అది ఆమెకు భయం ఉంది. దానికోసం మీరు చూస్తారు కలకత్తాలో, ఈ కలకత్తా చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో కూడా భద్రలో కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, హిందూస్, వాళ్ళు మమతా బెనర్జీకి ఎప్పుడు ఓటేస్తారు.
ఈసారి ఆ ఓటు ఇటువైపు వచ్చిందో అని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే చాలా మటుకు ఒక పోలరైజ్ క్యాంపెయిన్ నడిచింది. మమతా బెనర్జీ ముస్లిమ్స్ కోసం పనిచేస్తుంది, మమతా బెనర్జీ ముస్లిమ్స్ కోసం డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఒక ప్రచారం బీజేపీ వాళ్ళు చాలా హై లెవెల్లో చేశారు. అది కట్ అయిందా లేదా అని మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ముస్లిమ్స్ 100% మమతా బెనర్జీకి వేసి ఉంటారు. కానీ ఎంఐఎం కానీ మిగతా పార్టీలు అక్కడ ఉన్న ముస్లిం కాంగ్రెస్ కూడా ప్రో ముస్లిం పార్టీస్కి వాళ్ళు ఏదైనా ఓట్లు తీసుకెళ్లారు. ఎందుకంటే 3% కాంగ్రెస్కి 2% సిపిఎంకి అని చెప్పి ఎగ్జిట్ పోల్లో చూపిస్తుంది. వీళ్ళిద్దరు నడిమిట్లో ఉన్న గ్యాప్ 2%, 45-43. ఓన్లీ చాణక్య వాళ్ళు 10% డిఫరెన్స్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ సిపిఎం తీసుకెళ్ళిన ఓట్లు ఎవరు ఓట్లు? అది మోస్ట్లీ మైనారిటీ ఓట్స్, ముస్లిం ఓట్స్. అది మమతా బెనర్జీ బకెట్ నుంచి వస్తుంది, వాళ్ళ బకెట్లో పడిన ఓట్లు అదంతా. సో ఈ 5%, 2% లాస్ట్ టైం మీరు చూసుంటారు మమతా బెనర్జీ పార్టీ అండ్ బీజేపీ నడిమిట్లో టోటల్ ఓట్స్ పోల్ అయింది 60 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది. 60 లక్షల ఓట్లు, 280 వీళ్ళకి 2 crore 80 పడితే వీళ్ళకి 2 crore 20 ఓడింది. కానీ లిస్ట్ నుంచి తీసేసింది 90 లక్షల మందిని. సో న్యాచురలీ 60 తీసేస్తే అప్పుడు కూడా 30 లక్షల మంది ఎక్స్ట్రా డిలీట్ అయ్యాయి. ఇది మమతా బెనర్జీకి ఉన్న భయం. సో నేను ఒక ఫెసాలజిస్ట్ యాంగిల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు ఈసారి ఎన్రోల్ అయిన వాళ్ళు. 70% మంది ఏమో చెప్పడానికి భయపడుతున్న వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా సైలెంట్ ఓటర్లు అనుకున్నప్పుడు మెజారిటీ ఒక హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ అని వచ్చింది. ఆల్మోస్ట్ 93% టర్న్అవుట్ వచ్చింది. అంటే యూజువల్గా చెప్పేటువంటి లెక్కలు ఇవన్నీ కూడా ట్రెండ్స్ని బట్టి చూస్తే అంత హైయెస్ట్ పోల్ పర్సంటేజ్ వచ్చింది అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనేది. బట్ దాన్ని అయినా ప్రాపర్గా యాక్సెస్ చేయగలుగుతున్నారా అంటే మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ ఏమవుతుంది అనేది మళ్ళీ అక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఎస్, కరెక్ట్. అది అప్పుడు దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం అది బీహార్లో కూడా చూసాం. బీహార్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ చాలా పెరిగింది. అప్పుడు దాకా ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పిందంటే నెక్ టు నెక్ ఫైట్ అని చెప్పారు. ఓకే, తేజస్వి అండ్ కాంగ్రెస్ వాళ్ళ ఇండియా అలయన్స్, ఇక్కడేమో బీజేపీ అండ్ జేడీయూ వాళ్ళ ఎన్డీఏ అలయన్స్. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు బీజేపీకి 2/3 మెజారిటీ వచ్చింది. జేడీయూ అండ్ బీజేపీకి ఎట్లా వచ్చిందంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు అనలైజ్ చేసి ఇదే జరిగింది. డిలీటెడ్ ఓటర్స్ చాలా ఇంపార్టెంట్గా వచ్చారు. ప్లస్ ఆఫ్ కోర్స్ మహిళలు ఓటేశారనుకోండి నితీష్ కుమార్ గారికి. కానీ డిలీటెడ్ ఓటర్స్ని ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ రేటింగ్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ చేస్తున్న ఎగ్జిట్ పోల్ చేస్తున్న ఒపీనియన్ పోల్స్ వీరెవ్వరు ఇది క్యాల్కులేట్ చేయలేదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్లు తీసేశారు, లాస్ట్ టైం ఎన్ని ఓట్లు వచ్చినాయి వరకు అనేది. అది తీసుకుంటే మీకు ఒక మ్యాథమెటికల్ యూ కెన్ రన్ అ మ్యాథమెటికల్ పాసిబిలిటీ ఆన్ దాట్ అనమాట. అక్కడ మీకు చాలా క్లియర్గా నెంబర్ తెలిసిపోతుంది. కానీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మిగతా అన్ని పక్కన పెడితే కూడా ఆ రోజు పొద్దున్న కూడా నేను చెప్తున్నాను చూడండి, సాయంత్రం ఒక 3-4 గంటల దాకా వీ విల్ నాట్ గెట్ ఎ క్లారిటీ. దట్ హై టెన్షన్ అనేది ఉంటుంది. క్లారిటీ ఉండదు. హై టెన్షన్ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. యాజ్ మచ్ as మీకు అస్సాంలో, తమిళనాడులో, కేరళలో నా టెన్షన్ మీకు ఉండదు. కానీ వెస్ట్ బెంగాల్ విల్ బి ఎక్స్ట్రా టెన్షన్. ఎందుకంటే ఇది ప్రతి రౌండ్లో దే విల్ బి ఆసిలేటింగ్ నంబర్ ఆఫ్ డిలీటెడ్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఇది చాలా క్రూషియల్. ఎస్ఐఆర్లో ఈసారి 92% రాగానే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేశారు. రికార్డ్ పోలింగ్ సిన్స్ ఇండిపెండెన్స్ చెప్పారు. దాంట్లో డౌట్ లేదు. లాస్ట్ టైం 82% పడింది అనుకోండి, మీరు 7 కోట్ల నుంచి 6 కోట్ల మందికి చేశారు, 1 కోటి మందిని తీసేశారు. దట్ యూ హ్యావ్ డ్రాప్ మోర్ దెన్ ఏం చెప్తారు 10-12% ఓటర్స్, 14% దాకా కూడా వెళ్ళింది. 10% తీసుకుందాం, 10% మంది ఓటర్ మీరు తీసేస్తే లాస్ట్ టైం 82% ఓటు పడితే ఈసారి 92%. అది 100 ఈజ్ యాజ్ టు 82 ఈజ్ యాజ్ టు వాట్ అని చెప్పేసి అప్పుడు 92 వస్తుంది మనకి డెఫినెట్గా. అదే ఓట్ పర్సంటేజ్ పడుతుంది లాస్ట్ టైం. సో ఎక్కువ కాలేదు. ఎస్, ఫస్ట్ రౌండ్లో 20 లక్షల మంది ఎక్స్ట్రా ఓట్ చేశారు, దాట్ ఈస్ కరెక్ట్. సెకండ్ రౌండ్ ఫిగర్స్ ఇంకా రాలేదు, అది బహుశా అదే ఉంటుంది నంబర్ అక్కడ కూడా. సో ఇంట్రెస్టింగ్ ఇదే, ఎవరు వీళ్ళు, దీంట్లో ఎంతమంది ఫామ్ 6 చేసి కొత్తగా వచ్చారు, ఎంతమంది అపిలేట్లో క్లియర్ చేసి వచ్చారు. 127 మంది క్లియర్ అయ్యారు అపిలేట్లో, ఎక్కువ మంది క్లియర్ కాలేదు. సో ఆబ్వియస్లీ ఈ డూప్లికేట్ ఓటర్స్ కానీ మైగ్రేటెడ్ ఓటర్స్ కానీ ఈసారి ఓట్ వేయలేదు వాళ్ళు. సో వాటి ఓట్ వేయలేకపోయారు కూడా. సో దానికి ఒక మేజర్ డిఫరెన్స్ ఈసారి వస్తుంది డెఫినెట్గా కవిత కూడా. అండ్ దాట్ ప్రాబ్లం మమతా బెనర్జీకే ఉండబోతుంది. దానికోసం ఆమె ఇంత నర్వస్గా ఉంది. లేకుంటే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారనుకోండి, మీకు అసలు భయమే లేదంటే ఎందుకు ఈవీఎంల దగ్గర కూర్చోవాలి, 2-3 కూర్చోబెట్టండి చాలు, మనమే గెలుస్తామని చెప్పేసి. సో ఎక్స్ట్రా టెన్షన్, ఎందుకంటే ఏదో జరిగి ఉంటుంది అని మమతా బెనర్జీ కూడా భయం ఉంది ఆమె.
దట్ బాడీ లాంగ్వేజ్లో మీకు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. షీఈ్ లైక్ దట్. ఆమె అగ్రెసివ్గా ఉంటుంది ఎప్పుడు. ఏ ఎలక్షన్ అయినా కానీ ఆమె మున్సిపల్ ఎలక్షన్ అయినా కానీ చాలా అగ్రెసివ్గా తీసుకుంటుంది ఆమె. అదే ఆమె నేచర్ అట్లా ఉంది. 2011 నుంచి చూడండి మీరు, ఈవెన్ సింగూర్ అజిటేషన్ నడిచిన టైంలో కూడా ఆమె షీ ఆల్వేస్ బిహేవ్స్ లైక్ దట్ అన్నమాట. అందులో కూడా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాలేదు. ఇంత పెద్ద మొత్తంలో లక్షల మందిని తీసేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి అటు సర్వే సంస్థలు కావచ్చు, ఇటు పార్టీలకి ఆ పోయిన ఓట్లని గతంలో అంచనా వేసుకొని చూడాలి అంటే, కంపేర్ చేసుకొని చూస్తే అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. ఎస్ కరెక్ట్. ఇప్పుడు నేను ఫిగర్స్ చూస్తున్నాను కవిత గారు. ఎందుకంటే ఓటేసిన వాళ్ళు కూడా చాలామంది ముస్లిం మెజారిటీ ఏరియాలో హెవీ ఓటింగ్ జరిగింది. మాల్డా, ముర్షిదాబాద్లో అంతా 96% దాకా ఓట్లు పడ్డది. న్యాచురల్లీ మీరు ముస్లిమ్స్ ఓట్ మీకు వేస్తారని తెలిసిన కాన్స్టిట్యూషన్ మీకు ఎక్కువ ఓటు వస్తే అది డిసడ్వాంటేజ్. మీకు రావాల్సిన ఓట్లు హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీలో మీకు రావాలి ఎక్కువ ఓట్లు. సో మీ పర్సంటేజ్ పెరిగిపోతుంది. మీకు అనిపిస్తుంది నాకు 40%, 42%, నాకు 44% దాకా ఓట్ పర్సంటేజ్ వస్తుందంటే దాంట్లో మేజర్ చంక్ మీ స్ట్రాంగ్ ఏరియా నుంచి వస్తుంది. మీరు నాన్ స్ట్రాంగ్ ఏరియా నుంచి ఎక్కువ ఓట్లు రావాలి మీకు. అక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా దాంట్లోనే ఉంది. సో మీరు బూత్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, ఎలక్షన్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, బూత్ ప్లాన్ నేను కూడా చేశాను ఇప్పుడు. కానీ ఆ టైంలో ఇంత ఈవీఎంలు ఏం లేకుండే, ఇట్ వాజ్ మోర్ మాన్యువల్ ఉండే. కానీ ప్లానింగ్ ఉంటుంది. ఓకే, ప్రతి దోపర్చి సిస్టంలో యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ఎంతమంది, 46 మంది 50 మంది మీ షీట్లో ఉన్నారు, వాళ్ళని కంప్లీట్గా ట్రాక్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు ఎవరి కోసం ఓటేస్తారు, వాళ్ళ ఇంటికే ఫస్ట్ టైం వెళ్ళి కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు కొన్ని చూడొచ్చు, మీరు ఇమేజెస్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ దేవుడు ఫోటో ఉంది, అక్కడ అది ఉంది, కొంచెం రిలీజియస్ ఉన్నారు, ఈయన ఎక్కడ పనిచేస్తున్నారు, గవర్నమెంట్లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ సెక్టర్ మాట్లాడుతూనే తెలిసిపోతుంది. మోదీ గారి గురించి నెగిటివ్ మాట్లాడతారా, పాజిటివ్గా మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గురించి ఇట్లా మీకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. దాట్ డేటా యూ హావ్ టు ఎంటర్. సెకండ్ విజిట్ కొన్న మళ్ళీ రీఎన్ఫోర్స్ అవుతుంది. 3వ విజిట్ స్లిప్ చేయడానికి వెళ్తారు. అప్పుడు దాకా మీకు 90% మీ లిస్ట్లో ఉన్న ఆ బూత్లో ఉన్న 1200 మందిలో 1000 మంది మీకు తెలిసిపోతుంది ఎవరు ఓటేస్తారని. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అక్కడే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఆ రోజు పొద్దున వాళ్ళని తీసుకొని బూత్కి రావాల్సి వస్తుంది. అది పెద్ద చాలా. అది తమిళనాడులో జరిగిందో లేదో నాకు డౌట్ ఉంది. విజయ్ కేసులో అదే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వేరీడ్ నంబర్స్. ఒక ఛానల్ అయితే ఇండియా టుడే, వీళ్ళు మై ఇండియా యాక్సెస్ వాళ్ళు చాలా హెవీ నెంబర్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్, స్టాటిస్టికలీ ఇంపాసిబుల్. అది ఐదర్ ఇట్ మే బి సింగిల్ డిజిట్ ఆర్ డబుల్ డిజిట్ టచ్ అవుతుందా అనేది. డబుల్ కూడా టచ్ కాదు, ఇట్ విల్ బీ ఇన్ సింగిల్ డిజిట్. ఓకే, అది మీరు ఈజీగా మీరు కూర్చొని క్యాల్కులేట్ చేయొచ్చు. అది విజయ్ విల్ హిట్ అబౌట్ 7 to 8% అంతే. అఫ్ కోర్స్ ఐ మే బీ రాంగ్, తెలియదు మనకి ఫైనల్. సో పబ్లిక్ పల్స్ ఏంటి అనేది 4th రోజు మన ఐటీఎం ఛానల్ చూడొచ్చు. మన ప్రేక్షకులు అనలైసిస్ ఉంటుంది దాని చాలా బట్టి ఫైనల్ ఫిగర్స్ ఆఫ్ కోర్స్ సాయంత్రం 6-7 దాకా అవుతుంది అనమాట. అప్పుడు దాకా మనకు తెలిసిపోతుంది రిజల్ట్స్. సో May 4th మనం లైవ్లో చూద్దాం, లైవ్లో మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.